అభిరుచిని చాలా క్లియర్గా ఇటు బీజేపీకి మొగ్గు చూపిస్తున్నారు, ఇటు నిజామాబాద్ జిల్లాలో అన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు రెగ్యులర్ బ్యాలెట్స్లో వచ్చే రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. ఇటు 4 డివిజన్స్లో ఇటు బీజేపీ ముందంజలో ఉంది. అలాగే 2 డివిజన్స్ అంటే ఒక్కొక్కటి, ఇటు బీఆర్ఎస్ ఒక డివిజన్, అలాగే ఇటు కాంగ్రెస్ మరొక డివిజన్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు నిజామాబాద్కి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించిన రిజల్ట్స్ చూస్తున్నాం ప్రస్తుతానికి. అలాగే ఒక్కసారి పోస్టల్ బ్యాలెట్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఎంప్లాయీ పల్స్ ఎలా ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇటు అడ్మినిస్ట్రేషన్తో హ్యాపీగా ఉన్నారా, ఇటు పీఆర్సీ కానీ డిఏ కానీ వీటన్నిటితో హ్యాపీగా ఉన్నారా, ఒక్కసారి ఇటు షిఫ్ట్ ఏమైనా అపోజిషన్ వైపు షిఫ్ట్ ఉందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. అలాగే సర్వీస్ ఓటర్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఎక్కడైతే డివిజన్స్లో మార్జిన్ 50 ఓట్లకు సంబంధించిన మార్జిన్ ఉండబోతుందో అక్కడ ఈ పోస్టల్ బ్యాలెట్స్ కీలక రోల్ని ప్లే చేయబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇటు పోస్టల్ బ్యాలెట్స్ నమోదయ్యే నిజామాబాద్లో ఒక్కసారి మొత్తంగా మనం చూస్తే 2300 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. సో కీ రోల్ ప్లే చేయబోతున్నట్టు తెలుస్తున్నాయి కొన్ని డివిజన్స్లో మాత్రం. మొదటగా ఇటు ఒక్కసారి నిజామాబాద్ మనం చూస్తే కనుక ఇటు మొదటి రౌండ్స్లోనే ఎర్లీ రౌండ్స్ 1-2 రౌండ్స్ ఇటు 1-2 రౌండ్స్లోనే చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు కరీంనగర్లో ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి, కరీంనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. ఒక్కసారి కరీంనగర్ మనం చూస్తే కనుక ఇటు చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పార్టీలు ముందంజలో ఉన్నాయి, ఏ డివిజన్స్లో ఎన్ని డివిజన్స్ లెక్కింపు జరిగింది ఇప్పటిదాకా, ఒకసారి దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఎస్ కళ్యాణ్, కొద్దిసేపటి క్రితమే అంటే ఎగ్జాక్ట్లీ 8 o'clock మాత్రమే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుంచి ఎన్నికల సిబ్బంది అంతా కూడా రావడం జరిగింది. దీనిలో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కట్టలు కట్టారు. ప్రస్తుతం అయితే ఆ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి పత్రాలని లెక్కిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆ పోస్టల్ బ్యాలెట్ లో ఎవరికి లీడ్ వచ్చింది, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపైన చివరిగా వాళ్ళు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకి చాలా ప్రాంతాల్లో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో భారతీయ జనతా పార్టీ. రైట్ చంద్రశేఖర్, మీరు ఒక్కసారి అలానే లైన్ లో ఉండండి. ఒక్కసారి నిజామాబాద్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వస్తుంది. ఇటు ఎంఐఎం ఒక డివిజన్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక నిజామాబాద్లో ఇటు బీజేపీ 4 డివిజన్లలో, అలాగే బీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, అలాగే ఎంఐఎం 1 డివిజన్లో, మొత్తంగా 60 డివిజన్లలో ఇప్పుడు ప్రస్తుతానికి 7 డివిజన్ల రిజల్ట్స్ వస్తున్నాయి మనకి. 7 డివిజన్లలో ఇటు 1 డివిజన్లో ఎంఐఎం, 4 డివిజన్స్లో ఇటు బీజేపీ హవాని చూపిస్తుంది, అలాగే బీఆర్ఎస్ 1 డివిజన్, కాంగ్రెస్ 1 డివిజన్. సో మొత్తంగా నిజామాబాద్ లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూస్తే కనుక 60 డివిజన్స్లో 7 డివిజన్స్ గురించి ప్రస్తుతానికి ఇప్పుడు రౌండ్స్ మొత్తానికైతే 7 డివిజన్స్లో ఇటు ఎంఐఎం 1, కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1, అలాగే బీజేపీ ఫుల్ స్వింగ్లో ఉండబోతుందా, ఇదే ముందంజలో ఎలాగైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉందో అదే తీరుని కంటిన్యూ చేయబోతుందా, మరి కాసేపట్లో దీనికి సంబంధించి రిజల్ట్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇటు కరీంనగర్కి సంబంధించి ఒక్కసారి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ చెప్పండి, కరీంనగర్కి ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి, కరీంనగర్లో ఎన్ని డివిజన్స్లో ప్రస్తుతానికి ఏ పార్టీ ముందంజలో ఉంది? ఎస్ కళ్యాణ్, ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కరీంనగర్ లో 66 డివిజన్లు ఉంటే 6 డివిజన్లకు పైగా భారతీయ జనతా పార్టీ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ లెక్కింపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దూసుకెళ్తున్నది, అది లీడ్ లో ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లీడ్ లో కొనసాగుతుంది. దీంతో ఒక్కసారిగా బీజేపీ శ్రేణులకి ఒక ఊతం ఇచ్చినట్టుగా ఉంది అని చెప్పేసి బీజేపీ వర్గాలంతా కూడా, ఎందుకంటే ఈ సెంటర్ కరీంనగర్ SRR కళాశాల వద్ద కౌంటింగ్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. దీనికి దాదాపు 200 మీటర్ల దూరంలో మాత్రమే వారు ఉండడానికి అవకాశం ఉంది. 144 సెక్షన్ 163 ఉంది కాబట్టి ఎవరు కూడా సంబరాలు జరపడానికి వీల్లేదని రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వారు మానిటరింగ్ చేస్తున్నారు. ఒక అభ్యర్థితో పాటు ఏజెంట్ రావడం జరిగింది. దీనిలో ఇప్పటికి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఇక 6 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తున్నది. మరొక వైపు రామగుండం కార్పొరేషన్ కు సంబంధించి 4 డివిజన్లలో ఇటు
బీజేపీకి సంబంధించినటువంటి లీడ్ పోస్టల్ బ్యాలెట్ కు వచ్చేసరికి దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసినట్టయితే ఒక ఆశావాహ దృక్పథంతోనే ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కొన్ని గంటల్లోనే దాదాపుగా ఈ 66 డివిజన్లకు గాను దాదాపు 30 డివిజన్లకు పైగా 3 రౌండ్లలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం 10 డివిజన్ల వరకు మాత్రమే 5 నుంచి 10 లోపలనే 4వ రౌండ్ కు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిలో భాగంగా ఖచ్చితంగా రిజల్ట్ తొందరగానే వస్తుంది అనేటువంటి దృక్పథంతో అందరూ ఎవరి ఏర్పాట్లలో వారు ఉన్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. కళ్యాణ్, ప్రస్తుతం అయితే ఒక టెన్సివ్ సిచ్యువేషన్ తో పాటు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇంకా ఎన్ని గంటల్లో మనకి పూర్తి రిజల్ట్ వస్తుంది, ఎవరు గెలుస్తారు, ఎన్ని ఓట్లు అంటే చాలా వరకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చూసినట్టయితే దాదాపు ట్రయాంగిల్ ఫైట్ ఉంది. దాదాపు 10 డివిజన్లలో ఎవరు ఉంది, ఎవరికి మెజార్టీ వస్తుంది అనే ఒక ఉత్కంఠభరితమైనటువంటి అంచనా కూడా వేయలేనటువంటి పరిస్థితిలో ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. గెలిస్తే మనకు మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే ఏం చేయాలి, మ్యాజిక్ ఫిగర్ దాటితే ఏంటి, దానిలో అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులతోని, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులతోని, ఆశావాలతోని వారు మంతనాలు జరుపుతున్నారు. మరికొన్ని గంటల్లోనే పూర్తిగా వెల్లడయ్యేటువంటి రిజల్ట్ కొరకి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అగ్ర నాయకులు వారు ఎవరిని కలిపితే బాగుంటది, క్యాంపు రాజకీయాలు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి కోణంలో ఇప్పటికే డిసైడ్ అయ్యారు. రామగుండం నుంచి ఆల్రెడీ క్యాంపుకు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు, వేములవాడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తరలి వెళ్లారు. మెట్పల్లి నుంచి సైతం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రిజల్ట్ రాగానే గెలిచిన అభ్యర్థులతో పాటు ఎవరి పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఆ పార్టీకి సంబంధించి కొంత కీలకమైనటువంటి వ్యక్తులకి బాధ్యతలు అప్పగించి హైదరాబాద్ కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల వరకు 16వ తేదీ వరకు, ఈ నెల 16వ తేదీ వరకు క్యాంపుకు తరలించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మాత్రం భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ గా ఉన్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. కళ్యాణ్, మరికొన్ని గంటల్లోనే దాదాపుగా కరీంనగర్కి వచ్చేసరికి కరీంనగర్ 66 డివిజన్లలో 64వ డివిజన్ అలాగే 42వ డివిజన్, దీనిలో అతి తక్కువ ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. 25 నుంచి 2800 మాత్రమే పోలయ్యాయి. కేవలం 2.5 గంటలలో ఫలితం వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఈ రెండు. కానీ దీనికన్నా ముందుగా ఆ చిన్న మున్సిపాలిటీస్ ఇటు చొప్పదండి, వేములవాడ, అలాగే జమ్మికుంట, హుజరాబాద్, సుల్తానాబాద్, మంథని అతి తక్కువ వార్డులు ఉన్నాయి, తక్కువ ఓటర్లు ఉన్నారు. రాయికల్ అండ్ ధర్మపురి ఇవి తొందరగా దాదాపు 2 అవర్స్ 2 గంటల లోపలనే, 2 నుంచి 3 గంటల లోపలనే 2 గంటల వరకే అక్కడ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందరి దృష్టి మాత్రం ప్రధానమైనటువంటి